ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగులో గద్య భాగంలోని మూడవ పాఠ్యభాగం తెలుగులో అధిక్షేప కవిత్వం ఆచార్య పేర్వారం జగన్నాథం గారు రాసినటువంటి ఈ పాఠ్యభాగానికి సంబంధించిన వ్యాసరూప ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యభాగంలో తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట కవిత్వ ప్రక్రియ అయిన అధిక్షేప కవిత్వ స్వరూపం, లక్షణాలు, సామాజిక ప్రాధాన్యం గురించి వివరించారు. అలాగే ఈ పాఠ్యభాగంలో 2 వ్యాసరూప ప్రశ్నలిచ్చారు. మొదటి ప్రశ్న: అధిక్షేప కవిత్వ లక్షణాలు, సామాజిక ప్రాధాన్యాన్ని వివరించండి. రెండవ ప్రశ్న: పేర్వారం జగన్నాథం అధిక్షేప కవిత్వాన్ని వివరించిన తీరు తెలపండి. ఈ 2 ప్రశ్నలకు మనం ఒకే రకమైన సమాధానాన్ని రాయవచ్చు. మరి ఆ సమాధానం ఏంటో చూద్దాం. ఈ ప్రశ్నకు జవాబు రాసే సందర్భంలో ముందుగా అధిక్షేప కవిత్వం అంటే ఏమిటో వివరిస్తూ ఆచార్య పేర్వార జగన్నాథం గారు అందించిన అధిక్షేప కవిత్వం గురించి రాస్తే బావుంటుంది. అధిక్షేపం అనగా వ్యంగ్యం, వెక్కిరింత. ఇందులో సున్నితమైన హాస్యం, అంతర్లీనంగా విమర్శ ఉంటుంది. సమాజంలోని కుళ్ళును, వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతుంది. ఆచార్య పేర్వారం జగన్నాథం గారు అధిక్షేప కవిత్వం ప్రభావం సమాజంపై బలంగా ఉంటుందని, ప్రాచీన సాహిత్యం నుండి నేటి ఆధునిక సాహిత్యం వరకు ఎందరో కవులు అధిక్షేపాన్ని సంఘ సంస్కరణ కోసం ఒక ఆయుధంగా వాడుకున్నారని అన్నారు. భరతఖండంబు చక్కని పాడియావు, హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ, తెల్లవారను గడసరి గొల్లవారు, పిదుకుచున్నారు మూతులు బిగేగట్టి అనే పద్యం ద్వారా స్వాతంత్ర ఉద్యమ కాలంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఆంగ్లేయుల దుర్నీతిని ఎత్తిచూపారు. ఏనాడో ఓట్ల కొరకు ఏమేమో చెప్పామని అడ్డమైన వాడల్లా అదిలిస్తే పడతామా, ఎన్నుకునేటంత వరకు ఇంగితమ్ము తగును మీకు, ఏరు దాటినాక తెప్ప ఏమైతే మాకెందుకు అని గజ్జెల మల్లారెడ్డి గారు తన మహర్షులు అనే కవితా ఖండికలో స్వార్థపరుడైన రాజకీయ నాయకుల అవకాశవాద వైఖరిని ఎండగట్టాడు. రఘుపతి రాఘవ రాజారాం, రామ్ త్రోవకు రానే రాం, పతిత పావన సీతారాం, పతితుల మార్గాన్నే పోతాం, గాంధీ పేరా టోపీ పెడతాం, గాంధీ పేరా బూడిద పూద్దాం అని కాళోజీ నా గొడవ కావ్యంలో గాంధీగారు చెప్పుకుంటూ చెడ్డ పనులు చేసే వర్తమాన రాజకీయాల వారి చేష్టలను ఇలా తెగిడాడు. కమల శౌరితోడ గ్రద్దనెక్కెను, గౌరి ఈశితోడ నెద్దు నెక్కెననుచు, భర్తతోడ నగరభామ స్కూటరు నెక్కే, వినదగప్ప వెర్రి వెంగలప్ప అని నవనాగరికుల గురించి పల్లా రామకోటార్య గారు దేవతల వాహనాలను, స్కూటరును కలిపి నవ్విస్తాడు. ఇంకా తెలుగు సాహిత్యంలో బోయి భీమన్న రాసిన పెళ్లి శతకం, తిలక్ రచించిన కాస్మా పాలిటిన్ కవితలలో అధిక్షేపాన్ని గమనించవచ్చు. పేర్వార్ జగన్నాథం రచించిన అవుట్ ఆఫ్ సిలబస్ కవితలో ఇలా అంటాడు: ఎలుకల బాధ భరించలేక పిల్లిని పెంచితే లాభమేముంది గనక, పాడిని కాపాడలేక నెత్తిమీద మరో కొత్త సమస్య. ఇలా అధిక్షేప కవిత్వం ద్వారా సాంఘిక దురాచారాలను, మూఢనమ్మకాలను, అవినీతి అక్రమాలను నిశితంగా విమర్శించవచ్చు. చూశారు కదా ఈ ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని. ముందుగా అధిక్షేప కవిత్వం అంటే ఏమిటో వివరిస్తూ వివిధ కవులు సంఘ సంస్కరణ కోసం అధిక్షేప కవిత్వాన్ని ఎలా ఆయుధంగా వాడుకున్నారో కొన్ని ఉదాహరణలు రాస్తే సరిపోతుంది.